నేను నీకు హెల్ప్ చేయనా చాకో క్యాట్? నాకు కుకీ కావాలి, కానీ నేను చాక్లెట్ చిప్ లేదా డబుల్ చాక్లెట్ చిప్ మధ్య నిర్ణయించుకోలేను. ట్రిపుల్ చాక్లెట్ చిప్ గురించి నువ్వు అసలు మర్చిపోవద్దు. ఆ, చిప్సా? నాకు కావాలి. నో చాక్లెట్ చిప్స్. అయితే రెండింటిని తీసుకుంటాను. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఈ రోజు రాత్రి నా హాలిడే కుకీ స్వాప్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కుకీ స్వాప్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు తమ ఇష్టమైన హాలిడే కుకీని తయారు చేస్తారు. పార్టీలో మేము చేసిన వాటితో మార్చుకుంటారు. సో ఒకే రకమైన కుకీలు బదులుగా మేము వివిధ రకాల కుకీలు తినవచ్చు అన్నమాట. అంటే నేను కుకీలు మార్చుకోవాలనుకుంటున్నాను. కుకీలు తయారు చేయడానికి పిండిని తీసుకోవాలి. ఏమైంది చాకో క్యాట్? నేను ఇంతకు ముందు కుకీస్ చేయలేదు, ఎలా చేయాలో తెలీదు. ఓ, అప్పుడు నాతో రా, నేను నీకు నేర్పిస్తాను. మనం కలిసి బేక్ చేద్దాం. సో ఈ రెండింటిని నేను కలపాలా? ఇదొక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లా ఉంది. మూత పెట్టలేదు. నెక్స్ట్ టైం అదే గుర్తు పెట్టుకుంటాను. సరే, నేను పీనట్ బటర్ కుకీలు తయారు చేయబోతున్నాను. ఓ యూర్ రైట్, పీనట్ బటర్ పొటాటో చిప్స్ కుకీస్. పీనట్ బటర్ పొటాటో చిప్ చాక్లెట్ కుకీస్. బహుశా నేను అనుకోకుండా సర్ప్రైజింగ్ ఫ్లోర్ ఉపయోగించాను. కంగారు పడకు, మరోసారి ప్రయత్నిద్దాం. మొదటి స్టెప్, పొడి పదార్థాలన్నిటినీ కలపండి. ఓకే. రెండవ స్టెప్, వెయిట్, మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 9 స్టెప్స్. నేను ఈ స్టెప్స్ మధ్యలో కొద్దిగా కొనుక్కు తీస్తాను. ఇందులో ఉప్పు ఎంత వేయాలి? ఎంత సరిపోతుంది అనుకుంటావు? అంతేవే. ఇది నా కోసం టేస్ట్ చేసి చెప్తావా? మొదటి ప్రయత్నంలోనే బాగుంది. బహుశా ట్రెడిషనల్ బేకింగ్ నాకు రాదు. ఇప్పుడు నాకు నేనే ఒక కొత్త రెసిపీని కనిపెట్టాలి. హలో ఫ్రెండ్స్, హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దానివల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు. త్వరలో కలుద్దాం.